సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. అలా మన సాధన చేసే ముందండి అందరికైతే ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. చాలా మందికి అయితే ఈ పాటికి చాలా చేంజెస్ అయితే ఫిజికల్ గా కానివ్వండి, మెంటల్ గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఫ్లెక్సిబిలిటీ పెరగొచ్చు, కొంతమందికి బాడీలో పెయిన్స్, ఏక్స్ అన్నవి తగ్గిపోతూ ఉండొచ్చు, కొంతమందికి స్ట్రెంగ్త్ పెరగొచ్చు, ఇంకొంతమందికి బిహేవియర్లో చేంజెస్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇవాళ నేను ఒక చిన్న టెస్ట్ అయితే మీతో చేయిస్తానండి, మొబిలిటీ టెస్ట్. ఈ పాటికి మనము యోగా ప్రతిరోజు చేస్తుంటే ఈ టెస్ట్లో మీరు తప్పకుండా పాస్ అయిపోతారు. ఈ టెస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూడండి, ముందుకు చూపిస్తాను. ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత కుడి చేతిని ఎడమ భుజం పైన, ఎడమ చేతిని కుడి భుజం పైన ఇలా క్రాస్ చేసి పెడతారు. ఇదేంటంటే మీరు ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ఈ టెస్ట్ని చేస్తారు. చూడండి, ముందుగా మీరు ఇలా పెట్టి మెల్లగా నీస్ని బెండ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఎడమ కాళ్ళని స్ట్రెచ్ చేస్తారు. ఈజీగా ఉంటుందండి టెస్ట్. ఇక్కడి నుంచి మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. చూడండి, కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. వజ్రాసనాలు కూర్చుంటూ కాళ్ళ వేళ్ళ పైకి వచ్చి స్టాండింగ్ పొజిషన్కి వస్తారు. ఇది ఒక చిన్న టెస్ట్. మొబిలిటీ, మనము ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాము, మన జాయింట్స్ ఎంత మొబిలిటీగా ఉన్నాయో ఒక చిన్న టెస్ట్. ఈ టెస్ట్ కనుక మనం పాస్ అయితే మనము హెల్దీగా ఉన్నట్టు. కాబట్టి ఈ టెస్ట్ని చేసి మీరు ఎంత మొబిలిటీగా ఉన్నారో చెక్ చేసుకోండి. ఇవాళ మనం మన సాధనలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చేయబోయేది వార్మప్స్. చూడండి, ముందుగా తాడాసనాలు నిల్చుంటూ మనము 2 చేతు వేలని భుజాల పైన పెట్టి షోల్డర్ రొటేషన్స్ అయితే చేస్తాము. శ్వాసని తీసుకుంటున్నప్పుడు మో చేతుల్ని పైకెత్తాలి, శ్వాస వదిలేటప్పుడు కిందికి. 2 మో చేతులన్నవి ఇలా దగ్గరికి తీసుకొస్తున్నాను. అలానే చేస్తూ వెనక్కి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేస్తాము. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 చేతుల్ని శ్వాసని తీసుకుంటూ పైకెత్తండి. ఎత్తిన తర్వాత చూడండి, మో చేతుల్ని హోల్డ్ చేయాలి. అంటే నా కుడి చేతితో ఎడమ మో చేతిని, ఎడమ చేతితో కుడి మో చేతిని హోల్డ్ చేస్తాను. కాళ్ళు మీ షోల్డర్ లెంత్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ కుడి వైపున బెండ్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున బెండ్ అవుతారు. మనము ఎక్కువగా సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవుతాము. ఇక్కడ ఫార్వర్డ్ బెండింగ్ ఉండదండి, సైడ్కి మీరు స్ట్రెచ్ని ఫీల్ అవ్వటానికి చూడండి. మనము కలిసి ఈ ప్రాక్టీస్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవుతారు. మనము తర్వాత లోకి వెళ్ళిపోదాము. 2 కాళ్ళని ఇంత స్ట్రెచ్ చేయండి. చూడండి ఎంత స్ట్రెచ్ చేశానో అంత వైడర్ గా స్ట్రెచ్ చేస్తారు. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. తర్వాత శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వండి. అయిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. కుడి చేతిని రిలాక్స్ చేస్తూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతారు. ఈ మూమెంట్ ని మనము చేద్దాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తి శ్వాస వదులుతూ 2 చేతులని రిలాక్స్ చేస్తారు. మనము చూడండి కుడి కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ చూడండి కాళ్ళ వేలని నేను స్ట్రెచ్ చేస్తున్నాను. శ్వాస వదిలేటప్పుడు ఫ్లెక్స్, స్ట్రెచ్, ఇది ఫ్లెక్స్. చేయడం వల్ల మనకి కాఫ్ మజిల్స్ అనేవి చాలా స్ట్రెంథెన్ అవుతాయండి. అలాగే ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం చూడండి. కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దాము. ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి వెళ్ళిపోదామండి. మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. చూడండి, మనము తాడాసనాలో నిల్చుంటున్నాము. మెల్లగా నేను ఎడమ కాళ్ళని వెనక్కి పెట్టాను. చూడండి, మనము ముందు కాళ్ళని 90 degreesలో పెట్టాము, వెనకాల కాళ్ళని 45 degrees లోపల వైపున పెట్టాను. చూడండి, నా మోకాలు ఇలా ఉంటే నా పొజిషన్ చూడండి, మోకాలు ఇటు ఫేస్ చేస్తున్నాయి. అదే ఇలా పెట్టినప్పుడు సైడ్కి ఫేస్ చేస్తుంది. ఈ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అండి, లేదా అనవసరంగా మన మోకాలని డ్యామేజ్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ మీరు 2 చేతుల్ని మీ కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేస్తారు. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని బెండ్ చేస్తూ చూడండి, కుడి చేతిని కుడి కాళ్ళ లోపల నుంచి తీసుకుంటారు. అలాగే ఎడమ చేతిని వెనకాల నుంచి హోల్డ్ చేస్తూ ఇంటర్లాక్ చేస్తారు. చేసి పైన వైపున చూడండి. ఇంటర్లాక్ ని రిలీజ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయడం వల్ల ముఖ్యంగా మన యాంకిల్స్, మన తొడలండి చాలా బలంగా అవుతాయి. మోకాల నొప్పులుంటే మీరు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే బాడీ వెయిట్ అంతా ఒక కాళ్ళ పైన వెళ్తుందండి. లెగ్ వీక్ ఉందనుకోండి, అనవసరంగా మనము డ్యామేజ్ చేస్తాం. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. అలాగే మనకి హిప్ దగ్గర ఇంకా షోల్డర్స్ దగ్గర అండి, ముఖ్యంగా షోల్డర్స్ దగ్గర బైండ్ చేస్తున్నాం కదండి, ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అవుతాయి. అలాగే మన మెడ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది.
ఈ ఆసనాన్ని మనము కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. కరెక్షన్ ఉందండి. చూడండి, నా 2 భుజాలు అనేవి ఒక లైన్ లో ఉన్నాయి. అదే ఒక భుజాన్ని నేను కింద డ్రాప్ చేశాను అనుకోండి, నా యాంగిల్ అన్నది ఇలా ఉంటుంది. కాబట్టి షోల్డర్ ని ఓపెన్ చేయండి, పైన వైపున చూడండి. 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి బద్ధౌతిత పార్శ్వకోణాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు సీక్వెన్స్ లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మండుకాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము సుఖాసనాలో కూర్చున్నట్టయితే 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. దండాసనాలో కూర్చున్న తర్వాత 2 కాళ్ళని ఒకటి తర్వాత ఒకదాన్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో అయితే కూర్చుంటారు. చాలా మంది చేసే తప్పు వజ్రాసనాలో వాళ్ళు కాళ్ళ హీల్ పైన కూర్చుంటారండి. అలా కూర్చోవడం మనకి కొన్ని రోజుల తర్వాత యాంకిల్ డ్యామేజ్ అయితే అవుతుంది. చూడండి, ఈ హీల్ అన్నది సైడ్ కి ఫిక్స్ చేయాలి. 2 కాళ్ళ పెద్ద బొటన వేలు టచ్ అవ్వాలి. వెనకాల నుంచి చూపిస్తానండి. చూడండి, నేను నా హీల్ పైన కూర్చోలేదు, ఇవి సైడ్ కి ఉన్నాయి. అలాగే కాళ్ళ బొటన వేళ్ళు మాత్రం ఇలా టచ్ అయి ఉంటాయి. ఈ అలైన్మెంట్ లో మీరు వజ్రాసనాలో కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత చూడండి, ఆది ముద్రాని చేస్తారు. ఎలా అంటే బొటన వేళ్ళని లోపల పెడుతూ చూడండి, చిటికెడి వేళ్ళ కింద వైపున పెడతారు. పెట్టిన తర్వాత మిగతా 4 వేళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. దీన్ని ఆది ముద్ర అంటారండి. ఈ ముద్ర ముఖ్యంగా పసిపిల్లల దగ్గర మనం ఈ ముద్రని చూడొచ్చండి. వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఇది ముద్ర అని, కానీ దీని వల్ల లంగ్ కెపాసిటీ అన్నది పెరుగుతుంది. అంత గొప్ప ముద్ర అండి. ఇది ఒకవేళ స్నోరింగ్ చూడండి, గురకలు ఎక్కువగా పెట్టే వాళ్ళు ప్రతిరోజు ఈ ముద్రని క్షణాలు పెట్టి అలా కూర్చున్నా కూడా మీరు చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. అలా మనము ఆది ముద్రని అడాప్ట్ చేస్తూ 2 చేతులని చూడండి అబ్డామినల్ కింద వైపున పెడతాము. నేను ఇక్కడ పెట్టలేదు, ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్ లో పెట్టాను. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. తీసుకుంటూ మెల్లగా చేతులని ఫ్లెక్స్ చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి సైకిల్లో ఉన్నారనుకోండి, ఎక్కువగా ప్రెషర్ అన్నది అబ్డామినల్ దగ్గర పడుతుంది.
అది అస్సలు మంచిది కాదండి. అప్పుడు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. అలాగే మనకి స్టమక్ హెరీనియా లేదా అబ్డామినల్ హెరీనియా ఉన్నా కూడా ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ ఆసన డైజెషన్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుందండి. ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసి చేంజెస్ అయితే మీరే చూడండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి మండుఖాసన. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు సీక్వెన్స్ లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయటానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణ ఆసన. చూడండి, టేబుల్ పోస్చర్ అయితే మనకి తెలుసు. ఇది రివర్స్ టేబుల్ అండి. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత చేతులని కొంచెం వెనక్కి పెట్టండి. అలాగే కాళ్ళని ఒకటి తర్వాత ఒకదాన్ని ఫోల్డ్ చేయండి. అంటే అడ్జస్ట్ చేసుకోండి. చేతులని కొంచెం వెనక్కి పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ హిప్ ఈ రీజియన్ని మీరు పైకెత్తుతారండి. చూడండి, మీరు ఇలా స్ట్రెచ్ చేస్తూ మీ మెడని రిలాక్స్ చేస్తారు. వదిలేటప్పుడు హిప్ ని డౌన్ చేస్తారు. చాలా ఈజీగా ఉంది కదండి చూడ్డానికి. దీన్ని కొంచెం డిఫికల్ట్ గా చేద్దాము. కుడి కాళ్ళని ఎడమ మోకాళ్ళ పైన పెట్టండి. ముందుగా కాళ్ళని డ్రాప్ చేసి చేతులని రిలాక్స్ చేయొచ్చు. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. మీకు కుదిరితేనే కాళ్ళని ఎత్తి ఇంకో కాళ్ళ పైన పెట్టండి, లేదా జస్ట్ హిప్ ని అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. అలాగే మీకు కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉన్న, వ్రిస్ట్ ఇంజురీస్ ఉన్న, అంటే అనవసరంగా మన వెయిట్ అన్నది ఎక్కువగా ఇక్కడ పడుతుందండి. కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేర్ఫుల్గా ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా మన చేతులు అన్నవి చాలా బలంగా ఉంటాయండి. అలాగే మన కోర్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. హిప్ని మనము అప్ డౌన్ చేసేటప్పుడు ఇక్కడ తెలియకుండానే మనము ఎంగేజ్ చేస్తామండి. మన గ్లూట్స్ని కూడా టోన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. కాళ్ళతో చేద్దామండి.
కాళ్ళని రిలాక్స్ చేస్తూ చేతులని రిలాక్స్ చేయండి. స్టేబుల్. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసన చూద్దామండి, మఖరాసన. ఇది ఒక రిలాక్సింగ్ ఆసన అండి, చాలా రిలాక్స్ చేస్తుంది బాడీని. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, నేను హీల్స్ ని లోపల వైపున, కాళ్ళ వేలు బయట వైపున పెట్టాను. పెట్టిన తర్వాత అలాగే ఒక చేతి మీద ఇంకో చేతిని పెట్టి నుదుటిని నా చేతి దగ్గర పెడుతున్నానండి. మీరు రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మఖరాసన ఎలా చేయాలో చూపించాను. కొన్ని ఆసనాస్ అండి రెస్టోరేటివ్ ఆసనాస్ అంటారు. వీటిని చాలా రెస్ట్ ఇస్తాయి. ఆసనాస్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా రెస్ట్ చేయాలనుకుంటే మఖరాసన లేదా శిశువాసన లేదా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ మళ్ళీ ఆసనాస్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కలిసి ఒకసారి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఆసనాన్ని హోల్డ్ చేసేటప్పుడు డీప్గా శ్వాసని తీసుకుంటూ వదలటానికి ట్రై చేయండి. దానివల్ల ఇంకెక్కువగా రిలాక్సింగ్ అయితే అవుతుంది. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవాళ మన ఆసనాస్ మనము ముఖ్యంగా స్ట్రెంథనింగ్ ఆసనాస్ ని, రెస్టోరేటివ్ ఆసనాస్ అయితే చేసాము. ఈ ఆసనాస్ ని మీరు గుర్తు పెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ చిన్న సలహా ఏంటంటే అండి, నేను చెప్పినట్టు మండుకాసన, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. అలాగే పవన ముక్తాసన, ప్రతిరోజు ఈ రెండు ఆసనాస్ ని మీరు ఇంక్లూడ్ చేస్తూ చేయండి. చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.